నేను చెప్పబోయే కథ పేరు వదలని చుట్టం. అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు సిరిపురం. శాంత సోములు ఆలుమగలు. వారికి కొంత పొలముంది. ఆ 7 పంటలు పండలేదు. తిండికి గింజలేదు. చేతిలో పని లేదు. నాగులు శాంతకు దూరపు బంధువు. ఒకరోజు ఇంటికి వచ్చాడు. ఒకరోజు గడిచింది. 2 రోజులు గడిచాయి. అయినా కదలలేదు. నాగులు కదిలే జాడ కనిపించలేదు. శాంతకు సోములకు ఎటు తోచలేదు. ఏం చేయాలా అని ఆలోచించారు. శాంతకు ఒక ఉపాయం తోచింది. మరునాడు వంట చేసింది. నాగులును సోములును తిండికి పిలిచింది. సోములు రుచి చూశాడు. కారం బాగా వేశారు. ఇలా ఉంటే నాగులు తినలేడు, పూట కూడా ఉండలేడు అని శాంతను కసిరాడు. నేను అసలే కారం వేయలేదు అని అంది శాంత. కారంగా ఉందా అని నాగులును అడిగాడు సోములు. నాగులు ఆలోచించాడు. తాను ఇంకా 2 వారాలు ఉండాలి, అందుకే కారం అసలే లేదు, సరిపోయింది అన్నాడు. ఆలుమగలకు దిగులు పెరిగింది. నాగులుని ఎలా పంపాలి అని ఆలోచించారు. ఇంకో ఉపాయం తోచింది శాంతకు. రోజులాగే తినే వేళ అయ్యింది. నాగులుకు ఆకలయ్యింది. శాంత కోసం చూశాడు. శాంత పడుకుని ఉంది. వంట వండినా జాడలేదు. జ్వరంగా ఉంది అని అంది శాంత. నాగులకు శాంత ఉపాయం తెలిసింది. జ్వరం వంకతో తనను పంపాలని ఆలోచన. అసలే చలి జ్వరం, వానాకాలం, వాంతులు కూడా అవుతాయి. ఏమీ తినకూడదు. లేవకు, నాకు వంట చేయడం తెలుసు, నేను వండి పెడతాను అని నాగులు తానే వంట చేశాడు. కడుపు నిండా తిని సోములకు ఉంచాడు. శాంతకు జావ చేసి ఇచ్చాడు. శాంతకు జావ సహించలేదు. ఆకలిగా ఉంది. జ్వరం అని నాటకం ఆడింది. తన కడుపు మాడింది. 2 రోజులు శాంతను లేవనీయలేదు. నాగులే వంట చేశాడు. శాంత 2 రోజులు ఆకలితో మాడింది. నాగులు గడప దాటలేదు. హాయిగా తిండి దొరికింది తన చేతి వంటనే. శాంత లాభం లేదు అనుకుంది. మంచం నుండి లేచింది. ఆమెకు నాగులును ఎలా పంపించాలి అనేదే ఆలోచన. ఒక పాచిక వేసింది. నాగులును చూపి ఏడుపు అందుకుంది. మా నాయనకు బాగా లేదట, ఆ ఊరి మనిషితో కబురు అందింది అని ఏడ్చింది. మా నాయనను చూడాలి, ఊరికి పోవాలి అని ఒకటే ఏడుపు. సోములు సముదాయించాడు. వెంటనే బయలుదేరదాం అని సముదాయించాడు. నాగులు ఇది విన్నాడు. నా సంగతి నేను చూసుకుంటాను, మీరు పోయిరండి అని అన్నాడు. ఆ ఆలుమగలు బయలుదేరారు. నాగులు కూడా సంచితో బయలుదేరాడు. ఆలుమగలు పాచిక పారింది. శాంతకు సోములకు సంతోషమైంది. 2-3 గంటలు బయట గడిపారు. చీకటి వేళకు ఇంటికి చేరారు. ఎదురుగా అరుగు మీద నాగులు కనిపించాడు. ఇదేమిటి అని అడిగారు. ఇన్ని రోజులు మీ తిండి తిన్నాను, మీ ఊరికి పోయారు, మీరు లేనప్పుడు ఇంటి ఎవరు చూడాలి? ఎవరైనా దోచుకపోతే ఎలా అని నాకు అనిపించింది, అందుకే ఊరికి పోలేదు, మీ ఇంటి కాపలా ఉంటాను అని తిరిగి వచ్చాను అని నాగులు అన్నాడు. శాంతకు సోములకు నోట మాట రాలేదు. మరి మొదటగా ఈరోజు ఉండమ్మా, నాగమణి చక్కగా చదివింది 8th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. ఒకసారి గట్టిగా చెప్పట్లు చెప్పండి. నేను అబ్జర్వేషన్ చేశాను బేట, 3 గంటల 32 నిమిషాలు చదివింది.